శాసనసభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. 2018 ఎన్నికల సమయంలో అక్టోబర్ 6వ తేదీన షెడ్యూల్ ప్రకటించి డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మారు కాస్త అటు ఇటుగా అదే సమయంలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించనుంది. అందుకనుగుణంగా ఈసీ సన్నాహకాలు ఏర్పాట్లను వేగవంతం చేసింది. పట్టణ ప్రాంతాలు యువతను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని ఓటర్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈసీ కసరత్తు, క్షేత్రస్థాయి ఏర్పాట్లు సహా వివిధ అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలను పెంచుకుంటూ అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ దిశగా సన్నాహకాలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈవీఎంల సిద్ధం, అధికారులకు శిక్షణతో పాటు ఓటర్ జాబితాల తయారీ సంబంధిత ప్రక్రియలను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ గారు మాత్రం. వికాస్ గారు నమస్కారం. శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే మీరు ఓటర్ ముసాయిదా జాబితాను కూడా ప్రకటించారు. ఓటర్ ముసాయిదా జాబితాకు సంబంధించి ఏం చెప్తారు? జూన్ నెలలో స్టార్ట్ చేసాం. మే జూన్లో చేస్తూ డోర్ టు డోర్ బిఎల్ఓస్ వెళ్ళారు. ఆ స్వీప్ ప్రోగ్రామ్స్ చేసి అందరికీ ఎక్కడ వరకు అవర్ మిషనరీ బిఎల్ఓస్ అట్లాగే ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్ ప్రతి ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడ గ్యాప్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎన్రోల్మెంట్ బాగాలేదు, లేకపోతే ఎక్కడ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి, అట్లాంటి ప్లేస్లో వెళ్ళి కన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఇప్పుడు వరకు ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ వరకు తీసుకువచ్చారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు వరకు మా దగ్గర వచ్చిన ఆల్ ద ఎన్రోల్మెంట్స్, డిలీషన్స్ అన్ని దాంట్లో ఒక సీరియలైజేషన్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ కూడా ఎక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది, అట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. 21 ఆగస్ట్ మనం ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసాము. దాంట్లో 3,06,00,000 ఓటర్స్ వచ్చారు. ఒక 6.5 lakhs జనవరి నెలలో వచ్చిన ఫైనల్ లిస్ట్ కంటే ఇప్పుడు పెరిగింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఇన్వైట్ చేస్తాం సిటిజన్స్ దగ్గర నుంచి. 19th సెప్టెంబర్ వరకు దే క్యాన్ ఫైల్ Form 6, Form 7, Form 8. సో ఈ ప్రక్రియ ఒక 19th సెప్టెంబర్ వరకు జరుగుతుంది. ఈ మధ్య ఈ వచ్చే వీకెండ్ తర్వాత దానికి నెక్స్ట్ వీకెండ్, ఈ 2 వీకెండ్స్ మేము స్పెషల్ క్యాంపెయిన్ పెడతాం. అర్బన్ ఏరియాస్లో వీ హ్యావ్ స్పెసిఫికలీ దిస్ టైమ్ టోల్డ్ జిహెచ్ఎంసీ ఏరియాలో డిఓస్కి ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ పోలింగ్ స్టేషన్లో ఏ హౌసెస్ ఉంటాయి, ఓకే, ఆ లిస్ట్ ఆఫ్ హౌసెస్ని నోటిఫై చేయమని చెప్పాము. సో ఐఎమ్ టోల్డ్ దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. సో దీనివల్ల బిఎల్ఓస్కు కూడా క్లారిటీ ఉంటుంది. తమ పరిధిలో ఏ ఇల్లులు ఉన్నాయి, ఆ ఇల్లులో ఎవరు ఉన్నారు, వాళ్ళందరికీ మనం నమోదు చేసుకున్నామా లేదా. సో దిస్ విల్ గివ్ క్లారిటీ టు ద బిఎల్ఓస్. రెండోది, మొన్న లాస్ట్ మంత్ మనం బిఎల్ఓస్కు డీటెయిల్డ్గా ట్రైనింగ్ ఇచ్చాం. ఒకే ఇంటి పైన 6 మించిన ఓట్లు ఉంటే కూడా వాటి మీద కూడా మీరు పరిశీలన చేసినట్టు దానికి సంబంధించి చెప్తారు. ఒకే హౌస్ నెంబర్ మీద 6 మించి ఓట్లు. సో అట్లాంటి కేసెస్లో మనం ఎంక్వైరీ చేస్తే మాకు ఏం బయట వచ్చింది అంటే కొన్ని కేసెస్లో పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టారు, కానీ దాన్ని ఒకే సింగిల్ డోర్ నెంబర్ ఇచ్చేసి అందరినీ దాంట్లో పెట్టేశారు. దానివల్ల ఇట్లా అనిపిస్తుంది. అట్లాగే కొన్ని కేసెస్లో అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే అక్కడ ఒకటే డోర్ నెంబర్ ఇచ్చేసి దాంట్లో మొత్తం స్లమ్ ఏరియా టైప్ లేకపోతే న్యూ డెవలప్మెంట్ ఏరియాకి మొత్తం దాంట్లో పెట్టేశారు. సో ఇట్లాంటి కొన్ని మాకు వచ్చాయి. అందుకనే వాట్ వీ థాట్ ఇట్ ఈస్ బెటర్ దట్ వీ ప్రోయాక్టివ్లీ పోయి ప్రతి ఇట్లాంటి ఇల్లుని ఒకసారి మనం వెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది. అందుకనే వీ ఐడెంటిఫైడ్ 7.5 lakh హౌసెస్ త్రూ ద స్టేట్. దాంట్లో సుమారు 75 lakhs వరకు ఓటర్ ఉండే. సో ఆ డోర్ టు డోర్ వెరిఫికేషన్ ఈ 7.5 lakhsకి ఈ అంటే బేసికలీ మోర్ దెన్ 6 ఓటర్స్ ఉన్న హౌసెస్. సో దీంట్లో నిజంగా ఉన్నారా లేదా, సేమ్ హౌస్లో ఉన్నారా, సేమ్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే వేరే వేరే పోర్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి వేరే డోర్ నంబర్స్ ఇస్తే బాగుంటుందా, ఇట్లాంటివి చూడడము. దీంతో సహా ఆఫ్కోర్స్ యాక్చువల్గా ఉన్నారా లేదా అది కూడా చూడడము ఇది జరిగింది. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే లాస్ట్ 2-3 monthsలో మనకు ఆల్మోస్ట్ 9 lakhs వరకు ఫార్మేట్స్ వచ్చాయి. ఫార్మేట్స్ ముఖ్యంగా దీంట్లో బల్క్ ఆఫ్ ద పోర్షన్ ఇస్ దిస్ ఓన్లీ. ఈ అంతా మనం ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 70-80 వరకు ప్రాసెస్ కూడా చేసేసాము. అఫ్కోర్స్ ఫైనల్ పబ్లికేషన్ 4th October ఉంది. అందుకనే బిఫోర్ దాట్ ఈ అన్ని డిస్పోజల్ కూడా మనం చేయాలి. ఈ అంతా మెషినరీని నెక్స్ట్ ఒక 1 month వరకు 100% దీని మీద కన్సన్ట్రేషన్ చేసి ఓన్లీ ఎస్ఎస్ఆర్ మీద ఫోకస్ చేసి దీన్ని ఒక ఫైనల్ షేప్కి తీసుకురావాలి. బికాస్ ఎలక్షన్ కమిషన్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ వాళ్ళది ఏంటంటే వెరీ క్లీన్
ట్రాన్స్పరెంట్ అండ్ ప్యూర్ ఎలక్టోరల్ రోల్ మనం ఇవ్వగలగాలి ప్రతి చోట. సో దేర్ ఫోర్ దే ఆల్సో టేక్ వెరీ సీరియస్లీ ఆల్ దిస్ ఎక్సర్సైజ్. బిఎల్ఓస్కు సంబంధించి డోర్ టు డోర్ వెరిఫికేషన్లో మీరు ఇందాక చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ చిరునామాలో లేకపోతే, ఆ ఇంట్లో లేకపోతే, ఆ ఓట్ల విషయంలో తదుపరి ఏం చేయబోతున్నారు? స్పెసిఫిక్ ప్రొసీజర్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్. దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. దొరకపోతే ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళకి రిజిస్టర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒకటి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీస్ పంపాలి. ఓకే, దట్ మీరు ఇక్కడ లేరంటే మీరు ఎక్కడ ఉన్నారు మీరు చెప్పండి, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉంటారు, బికాస్ దట్ ఈస్ ద లాస్ట్ అడ్రస్ వీ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. సో అందులో ఏమైనా వాళ్ళకి తెలిసింది రీడైరెక్ట్ అయ్యి వాళ్ళకి వెళ్ళింది అంటే అక్కడ నుంచి వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇవ్వచ్చు, నేను ఇక్కడ కాదు ఇప్పుడు అక్కడ ఉంటున్నాను వాళ్ళు చెప్పచ్చు. ఆ జవాబు కూడా రాలేదంటే బిఎల్ఓస్ కూడా పోయి ఒకసారి లోకల్గా ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు అక్కడ ఉన్నారు లేదు. ఈ రెండుట్లో ఏం దొరకలేదా అంటే దెన్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ డూయింగ్ ఎ ప్రాపర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఈఆర్ఓ హీ కెన్ డిలీట్ దోస్ కేసెస్. మీరు ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఓటర్లలో పూర్తిగా అవగాహన అవసరం ఉంటుంది. ఈ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి ఈసీ నుంచి కానీ మీరు కానీ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేయబోతున్నారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఎన్రోల్డ్. సెకండ్ థింగ్ ఈజ్ ఎవ్రీబడి షుడ్ బి అవేర్ about all the processes of the elections, and then everybody should come and vote. So get enrolled and vote. ఇప్పుడు మనం పెట్టబోతున్నాం ఒకటి, of course one is recently we had 5K run. Okay. So basically youth will be involved into that. Similarly we will probably be doing some more cyclothon sort of things also to involve the youth into this program. In addition to that, nowadays youth is highly digital savvy. So అందుకనే ఒక ఆన్లైన్ కంపిటీషన్ ప్రోగ్రామ్ as to how invite their suggestions in form of creatives, in form of posters, etc. Online, of course, everything online, as to how more people can be made aware, how more people can be made to enroll, how more people can be made to come to vote. సో ఇట్లాంటి థింగ్స్ మీద కొంత కాంపిటీషన్ చేస్తాం, దాంట్లో కొంత ప్రైజెస్ కూడా ఉంటాయి. సో దట్ కొంత అవేర్నెస్ అండ్ కొంత పార్టిసిపేషన్ వస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు రోల్ అవుట్ నౌ. ఐకాన్స్ కూడా ఐడెంటిఫై చేస్తాం. నేషనల్ లెవెల్లో సచిన్ టెండూల్కర్ నేషనల్ ఐకాన్ చేశారు లోకల్గా. ఎస్ నిన్ననే ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ has taken the help of Mr. Sachin Tendulkar for basically creating more awareness on these lines only. Atlage state level lo kuda we have enrolled some sports persons. We have also enrolled some people of transgender, third gender. So we are basically trying to involve all sections of the society. మీరు ఎలక్షన్ కోసం కొన్ని స్టడీస్ కూడా చేస్తున్నారు. బెంగళూరు కూడా మీ టీం వెళ్ళి కొన్ని అధ్యయనం చేసింది. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మీ అక్కడ గుర్తించినవి ఏమన్నా ఏం చేయబోతున్నారు మన రాష్ట్రం? ఒకటి అక్కడ మాకు ఏం కనపడింది అంటే అక్కడ కమిషనర్ ఆఫీస్లో ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, స్పెషల్ కమిషనర్ అంటారు మున్సిపల్ జిహెచ్ఎంసీ అంటే బెంగళూరు కార్పొరేషన్ ఆఫీస్లో. He will be basically from the office of the CEO, okay, exclusively for looking after election work. So that looked like a good system to us because he is totally focused only on election. So we'll see whether it can be implemented in our state also, so that one senior officer to assist the DO of Hyderabad in all the election related processes. So adi okati manchi kanpadindi. Atlage konni various things like how to print the epic cards in time, how to see that voters are properly deleted and that problems are not coming in that. So tarvata trainings etla ivali, sweep activities etla AMM areas lo cheyali. I mean we are again similar in the way that మా దగ్గర కూడా IT పెద్ద హబ్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా IT హబ్ ఉంది. సో how to bring these people into the fold of the election process. So itlanti things mida very good pointers we have got from them. So I am sure we will be able to do a better election based on the learnings from the Bangalore. ఈవీఎంస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సంబంధించిన ప్రక్రియలు ఎంతవరకు వచ్చాయి ఎలక్షన్స్ సంబంధించి? So EVM basically we started off with first level checking. Adi of course jarigindi, that is already over. Political parties were also involved in that. So వాళ్ళకి అంతా చూపించడం జరిగింది, ఎన్ని వచ్చాయి ఏం వచ్చాయి, all we have details given ఇచ్చాం వాళ్ళకి.
దాని తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఈవీఎంస్ యాక్చువల్లీ వాడేది జనాలు. సో జనాల్లోకి తీసుకువెళ్ళి ఈవీఎం డెమోన్స్ట్రేషన్ సెంటర్స్ పెడుతున్నాం. ఇప్పుడు మొబైల్ సెంటర్స్ పెడుతున్నాం, అట్లాగే కొన్ని ఫిక్స్డ్ సెంటర్స్ పెడుతున్నాం. సో దాంట్లో ఒక మాక్ పోలింగ్ లాగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ప్రెస్ చేసి చూడొచ్చు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్, వీవీప్యాట్ ఎట్లా బయట వస్తుంది, దాంట్లో నుంచి స్లిప్ ఎట్లా బయట వస్తుంది. సో ఎంటైర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద మెషిన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. సో 21st ఆగస్ట్కి అది సీనియర్ సిటిజన్స్ డే ఉండేది. సో ఆ రోజు సీనియర్ సిటిజన్స్ని స్పెసిఫిక్గా తీసుకువచ్చి వాళ్ళని కూడా చూపించడం జరిగింది. సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్ ఆల్ the sections of the society. Of course, political parties is the major stakeholder in this system. In addition to that, voters are there. అందుకని ఓటర్స్ దగ్గర కూడా తీసుకువెళ్ళి ఈవీఎంస్ డెమోన్స్ట్రేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని మీకు రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, డిఫరెంట్ సెక్షన్స్ కానీ కొన్ని కంప్లైంట్స్ లాంటివి వస్తుంటాయి. ఈ ఓటర్ లిస్ట్ కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ కావచ్చు. బేసిక్గా ఎలక్షన్ రిలేటెడ్కి సంబంధించిన ఈ కంప్లైంట్స్ కానీ ఇటువంటి విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతుంది? We have also got established a system in our office to have a complaint management. We have a software in which we immediately upload any complaint that comes to us, and then it is transferred to the concerned officer. Most of the times DO, sometimes maybe to DGP, sometimes maybe to the concerned secretaries. So వాళ్ళకి పంపుతాం, వాళ్ళకి ఒక టైం ఫ్రేమ్ ఇస్తాం, ఈ టైం ఫ్రేమ్ వరకు మీరు మీ జవాబు ఇవ్వండి. బేస్డ్ ఆన్ దాట్ వాట్ ఎవర్ యాక్షన్ ఈస్ టు బి టేకన్ అది చేస్తాం. సిమిలర్గా జిల్లా లెవెల్లో కూడా ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ఈ కంప్లైంట్ మేనేజ్మెంట్ కోసం పెట్టడం జరుగుతుంది. సో దట్ ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మాకు జిల్లా లెవెల్లో ఉంటుంది. సో ఎప్పుడైనా కంప్లైంట్ మనం పంపించే ఇప్పుడు అయితే ఓకే కొద్దిగా టైం ఉంటుంది మాకు, కానీ ఎట్లా దగ్గర పడుతుంది అప్పుడు ఒక 24 అవర్స్లో 6 అవర్స్లో 10 అవర్స్లో మనకు రిప్లై అవసరం పడుతుంది. బికాజ్ వీ కాంట్ వెయిట్ దేర్. సో అందుకనే ఈ సిస్టమ్ ఇప్పుడు నుంచి సెటిల్ అయిపోయి ప్రాపర్గా మనకు రెస్పాన్స్ రావడం మొదలవుతుంది అని ఈ ఉద్దేశంతో ఇప్పుడు నుంచి ఈ సిస్టమ్ని రోల్అవుట్ చేయడం జరిగింది. గత శాసనసభ ఎన్నికలు కావచ్చు, ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, కొంత ప్రలోభాలకు సంబంధించిన పరిస్థితులు ఎక్కువగా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇందుకు సంబంధించి రానున్న శాసనసభ ఎన్నికలకు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సో దీంట్లో ఇంతకుముందు లేకుండా రకంగా లాస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ ఈసీఐ టీం కూడా వచ్చింది. అప్పుడు ఒక 21 డిపార్ట్మెంట్స్, కొన్ని స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. So basically ECI expects each one of these department to contribute towards information gathering, regulation, సీజర్ ఈ అన్నిటి మీద వాళ్ళది ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్, అంటే కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వాళ్ళందరి దగ్గర నుంచి ఉండాలని ఈ ఉద్దేశంతో వాళ్ళందరితో మీటింగ్ ఆల్రెడీ మొదలు పెట్టారు. ఆఫ్ కోర్స్ ఢిల్లీ లెవెల్లో కూడా జరుగుతుంది, స్టేట్ లెవెల్లో కూడా మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్ జరిగింది. తర్వాత మనం కొన్ని పాయింట్స్ కూడా ఈసీఐ ఇచ్చారు. ఆ పాయింట్స్ మీద స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ తయారు చేసి మాకు ఇవ్వమని చెప్పారు. సో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ దిస్ 21 డిపార్ట్మెంట్స్ 15-16 డిపార్ట్మెంట్స్ నుంచి ఆల్రెడీ మాకు ఈ ఇన్పుట్స్ కూడా వచ్చేసినాయి. సో ఈ ఇన్పుట్స్ బట్టి ఏ జిల్లాలో ఎట్లాంటి వర్క్ మనం చేయాలి, వాట్ రెగ్యులేటరీ యాక్టివిటీస్ హ్యాస్ టు బి డన్, వేర్ ఎవర్ మోర్ ఫోకస్ ఈజ్ నీడెడ్, అట్లాంటి థింగ్స్ కూడా మనం తయారు చేస్తాం. ఆఫ్ కోర్స్ ఇన్ అడిషన్ టు దిస్ one software has been developed, so basically to coordinate the activities of all these agencies. Okay. All these agencies, so whatever police is knowing should be known to income tax, whatever income tax is doing should be known to, let us say, ED. So itlanti every department, CBI, ED, the income tax department, of course the state government, the excise department, police department, GST department, ఈ అందర్ departments coordination తో what material is moving. ఇప్పుడు see, money, it's not given only in terms of money. Many a times it is given in terms of free gifts, freebies and all. So దానికి ఫ్రీబీస్కి ఏమైనా మూవ్మెంట్ ఎక్కువ జరుగుతున్నాయా, ఎట్లాంటి గెస్ట్ హౌస్లో పెడుతున్నారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా చేసేసి దాని మీద కూడా నిఘా పెట్టి అవసరం పడితే దాని మీద సీజర్స్ కూడా చేయడానికి ఈ అంతా యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు ఇతరత్ర సన్నాహాలకు సంబంధించి వికాస్ రాజు గారితో ముఖాముఖి. కెమెరామెన్ రాజు యాదవ్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.